నమస్కారం. మనం రోజు ఎన్నో సామెతలు వాడుతుంటాం. కానీ వాటి వెనుక ఉన్న అసలు అర్థం చాలా మందికి తెలియదు. అందులో ఒకటి కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఎవరైనా మనకు హాని చేస్తే మనం కూడా వారికి అంతే గట్టిగా బుద్ధి చెప్పాలి అనే అర్థంలో దీన్ని వాడుతుంటాం. కానీ ఈ సామెత పుట్టింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, ప్రాణాలను కాపాడటానికి. అదేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. పాత రోజుల్లో ఇప్పటిలాగా ఆస్పత్రులు, యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఉండేవి కావు. ఒకవేళ పిచ్చి కుక్క కరిస్తే ఆ మనిషికి రేబిస్ సోకి చనిపోయే ప్రమాదం ఉండేది. మరి అప్పట్లో దీనికి చికిత్స ఎలా చేసేవారో తెలుసా? పిచ్చి కుక్క కరిచినప్పుడు ఆ గాయం మీద పాత పద్ధతిలో ఒక మందును పూసేవారు. ఆ మందు తయారీకి పాత చెప్పుల అడుగు భాగం నుండి తీసిన తోలును కాల్చి ఆ బూడిదను ఉపయోగించేవారు. ఆ బూడిదలో ఉండే కొన్ని రసాయనాలు ఇన్ఫెక్షన్ పెరగకుండా ఆపుతాయని అప్పట్లో నమ్మేవారు. అంతేకాకుండా కుక్క కరిచిన చోట చెప్పుతో గట్టిగా కొట్టడం వల్ల ఆ గాయం లోపలికి వెళ్లిన కుక్క లాలాజలం బయటకు వచ్చేస్తుందని, దానివల్ల వైరస్ వ్యాపించదని ఒక ప్రాక్టికల్ పద్ధతి ఉండేది. అంటే ఇది ఒక మెడికల్ ట్రీట్మెంట్ అన్నమాట. కాలక్రమేణా ఆ వైద్యం మరుగున పడిపోయింది. కానీ సామెత మాత్రం మిగిలిపోయింది. కాబట్టి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే పగ తీర్చుకోవడం కాదు, ప్రాణాపాయం నుంచి రక్షించుకోవడం అని అర్థం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మన పూర్వీకులు ఎన్నో చెప్పారు. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.